afternoon, sir. To all the dignitaries present over here, I am so glad to be here. My name is Reshma. I am from Vizag. I have secured 990 marks out of 1000 in BPC stream in APRJC Nimakuru. My father Jagadish is a worker in a tires company and a mother housewife. They both contributed a lot for sake of me and my sister. I have a sister called Likita. She is studying 10th. They both worked a lot for us, sir. I am so honored to them all the time. I have studied in APRJC Nimakuri, sir. Being a residential, it's been very helpful to me because we have morning and evening hour studies. So that all the lecturers are available all the time and they do clarify our doubts without any hesitations at any cost of time, sir. And our secretary, sir, also provided NEET and IT coachings in our college. So we have used it efficiently and also attempted many exams. And my request is to give me a free seat in a NEET coaching center, so that I can clear my NEET in upcoming year and become a efficient doctor and serve the nation. Done. It will be done. As Nimakurlo school పెట్టింది ఎవరు? అదేంటా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ప్రత్యేకంగా పెట్టాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన స్కూల్ అది. 14 నుంచి 19 వరకు సదుపాయాలు కూడా పెంచాం స్కూల్లో, చాలా ఫోకస్డ్గా చేసాం. సో మీరు కూడా రేపు డాక్టర్, ఐఎమ్ షూర్ యుల్ బి ఏ డాక్టర్. వన్స్ యూ బికమ్ అ డాక్టర్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ద స్కూల్ అండ్ యూ షుడ్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ అండ్ ఇన్స్పైర్ ద జూనియర్స్ టు రియలీ డ్రీమ్ బిగ్. Sir, one more. NEET coaching is my responsibility. Cheppama. Sir, I want to. We need infrastructure development in our college, sir, and a dormitory for girls because it's not been good. Dormitory undi, కానీ సదుపాయాలు సరిగా లేదు. I'll take care of it. It's a priority for us. We are going to work first on residential schools this time, and I'll set it up. Okay, thank you, sir. Thank you for your feedback. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు హరిణి. ముందుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు, ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిరిపడం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్న ఒక డైలీ లాబు సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము, అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి, అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను. ఇక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను, సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్నప్పుడు 2018లో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో
ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్. ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరపున నాకు హెల్ప్ చేస్తే. ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ, ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి, నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరపున, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్గా 1 year కోచింగ్ తీసుకొని MBBS గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. దిస్ ఇస్ ద గ్రేట్ అండ్ మెరిటోరియస్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. జై హింద్. తప్పనిసరిగా చెల్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ బాగా చదవాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ HEC ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ABC గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్, మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న, అలాగే మా జేజ, మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 years ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా, అదే కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా, ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి, ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను సార్, మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డాడు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్.
మా మా జీవనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చి నాలాంటి